ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, టాటా కన్సల్టెన్సీ రీసెంట్గా ఒక వార్త చక్కర కొడుతుంది. అది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ నిజంగా కంపెనీస్ ఇలాంటి ఆఫర్స్ కూడా ఇస్తాయా అనేది ఒక ఆశ్చర్యం. ఏంటంటే రిఫర్ యువర్ బడీ అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంకొకరిని తీసుకొస్తే మీకు 40,000 బోనస్గా ఇస్తాం మీ అకౌంట్లో అని చెప్పేసి చెప్తున్నారు. సో కంపెనీస్ ఇలాంటి ఆఫర్లు ఇస్తాయా? ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? అంటే ఇంతవరకు అయితే అలా జరగలేదండి. ఎందుకంటే టీసీఎస్ అనేది ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ. వాళ్ళకి ఇన్బిల్ట్ హెచ్ఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుంటారు. అండ్ టీసీఎస్ కి లోపల జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవన్నీ చేసుకోకుండా జస్ట్ మీరు ఒక బర్డీని తీసుకురండి మీకు 40,000 ఇస్తామంట, అది అసలు అయ్యే ఛాన్సే ఉండదు. అంటే లే ఆఫ్స్ అవుతున్న ఈ టైంలో ఎక్కడ పడితే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, లే ఆఫ్స్ అవుతున్నాయి అని చెప్తున్నప్పుడు ఇలాంటి వార్తలు రావడం అనేది ఒక్కొక్కసారి ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏంటి ఇది అని ఉంటుంది. లే ఆఫ్స్ ఉన్న టైంలో ఇంకొకరిని తీసుకొస్తే మాకు అమౌంట్ ఇస్తాం అనడం ఏంటి అనేవి ఉంటాయి కదా. అవును. సో అంటే మీరు అన్నట్టుగా ఉండవని చెప్తున్నారు. ఇన్ కేస్ కనుక అలా ఉంటే తీసుకొచ్చిన వాళ్ళకి ఏమి ఇంటర్వ్యూ ఆస్పెక్ట్ ఏమి ఉండదా? అసలు అలా ఉండదు. మనం అనుకున్నట్టు ఇంటర్వ్యూ రౌండ్స్ అన్ని క్లియర్ అయితేనే వాళ్ళు సెలెక్ట్ అవ్వాల్సిందిగా. జస్ట్ బర్డీని తీసుకొచ్చింది జాబ్ ఇచ్చేస్తామంటే వాళ్ళు ఎవరైనా తీసుకొస్తారు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు తీసుకొస్తారు. అలా ఎలా అవుతుంది? అలా ఉండదు అసలు. జస్ట్ ఇది ఏంటంటే మేబీ మనకు తెలియదు రూమరో లేకపోతే నిజమో, బట్ మాక్సిమం టీసీఎస్ అనేది చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ. వాళ్ళు అసలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వని తీసుకోరు. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇది డౌట్ఫుల్ గానే ఉంది ఇది. అంటే అసలు యాక్చువల్గా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇంటర్వ్యూ సెషన్ అనేది ఎలా ఉంటుంది? అసలు అప్రోచ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ వాళ్ళు లింక్స్ రిలీజ్ చేస్తారు, జాబ్ ఓపెనింగ్స్ రిలీజ్ చేస్తారు. దాని నుంచి అప్లై చేసిన తర్వాత రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసి, తర్వాత టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్. ఫ్రెషర్స్ కి అయితే గ్రూప్ డిస్కషన్, జామ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, మళ్ళీ ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్, ఇవన్నిట్లో సెలెక్ట్ అయ్యి వెళ్తేనే వాళ్ళు ఫైనల్ గా జాబ్ సెలెక్ట్ అయినట్టు. మీరు ఇంతకు జామ్ అన్నారు. జామ్ అంటే జస్ట్ ఎ మినిట్, ఒక టాపిక్ ఇచ్చి దానిపైన 1 minute మాట్లాడమంటారు. ఓకే. సో మాక్సిమం క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ అక్కడే ఆగిపోతుంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఆ జస్ట్ ఏ మినిట్ అనే దాంట్లో ఎందుకు ఆగిపోతున్నారు? అంటే మీరు చాలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే ఉంటారు, చూసే ఉంటారు ఆస్పిరెంట్స్ కూడా. ఎందుకు అక్కడ ఆగిపోతున్నారు అంటే స్టేజ్ ఫియర్. ఇప్పుడు మనకి 4 years మనకి ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ ఆ 4 years లో ఒక్కసారి కూడా వెళ్ళి స్టేజ్ ఇవన్నీ మాట్లాడని అన్నారు. ప్రెజెంటేషన్ ఉంటుంది, ఆ ప్రెజెంటేషన్ కూడా పిల్లలు భయపడుకుంటూ ఇస్తారు, కాన్ఫిడెన్స్ ఇవ్వరు. ఎవరో 10% స్టూడెంట్స్ మాత్రమే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు ప్రెజెంటేషన్. మిగతా అందరూ స్టేజ్ ఫియర్ తో వెనకబడుతుంటారు. మీరు ఎప్పుడైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్ళారనుకోండి, ఒక 100 members స్టూడెంట్స్ లో ఏదైనా క్వశ్చన్ అడిగి మైక్ ఇస్తే మీకు ఓన్లీ 10% స్టూడెంట్సే ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే భయం, నేను అంతమంది ముందు మాట్లాడుతానో లేదు, నేను తప్పు మాట్లాడితే నన్ను జడ్జ్ చేస్తారేమో, ఆ భయంతోని ఆన్సర్ చేయలేరు. సో అందుకనే కంపెనీస్ జామ్ అనేది ఒక ఇంటర్వ్యూ సెషన్ కూడా పెడుతుంటారు. సో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు వీళ్ళు అని చూడడానికి జామ్ సెషన్ పెడుతుంటారు. ఐటీ జాబ్ కొట్టాలి అంటే టాలెంట్ ఉంటే చాలు కదా, ఈ మాట్లాడే ప్రెజెంటేషన్ ఇవ్వడం అంత అవసరమా అని కొంతమంది టాక్ ఉంది. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నిజంగా ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంటా? అంటే చాలా ఇంపార్టెంట్. మీకు టెక్నికల్ స్కిల్స్ ఒక్కటి ఉంటే సరిపోదు. మీరు సర్వైవ్ అవ్వాలంటే మీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడలేరు. ఇప్పుడు మీరు జామ్ సెషన్ లో మాట్లాడలేకపోతే రేపు మీకు టీం వర్క్ ఉంటుంది, మీ టీంలో మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సో అది చెక్ చేయడానికి జామ్ సెషన్ అనేది పెడుతుంటారు. జామ్ సెషన్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ మెయిన్లీ మీ స్కిల్స్, మీ సాఫ్ట్ స్కిల్స్ చెక్ చేయడానికి మాత్రమే జామ్ సెషన్, గ్రూప్ డిస్కషన్ సెషన్ పెడుతుంటారు. ఇప్పుడు టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ అన్న ఫ్రెషర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ అది ఉంటుందా? ఎన్ని months వరకు ఇవ్వగలుగుతారు ట్రైనింగ్? అంతా ఎలా ఉంటుంది ఆ సెషన్ అంతా? వాళ్ళు ఇన్బిల్ట్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కానీ లేకపోతే టెక్నికల్, ఇప్పుడు ఒక కోడింగ్ పైన వర్క్ చేస్తుంది దానిపైన ట్రైనింగ్ కానీ, వాళ్ళు డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇన్బిల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి. సో మీరు చాలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే క్యాండిడేట్స్ ఎలాంటి మైండ్ సెట్ తో వస్తూ ఉంటారు? మీరు ఎంతో మందిని చూసే ఉంటారు కదా, ఒకసారి షేర్ చేసుకుంటారా? అంటే మన వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ జాబ్, డ్రీమ్ జాబ్ అన్న కళతో ఉంటారు. ఒక్కసారి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే నేను సెట్, నా లైఫ్ సెట్. అబ్బాయిలు అనుకోండి, సాఫ్ట్వేర్ జాబ్ చూసి అబ్బా నాకు మంచి అమ్మాయిని కూడా ఇచ్చేస్తారు, అట్లాంటి డైలమాలో ఉంటారు. కాకపోతే మీరు రియల్ లైఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ జాయిన్ అయినాక ఉంటది.
మీకు జాబ్ ఒక్కటి వస్తే సరిపోదు, మీరు సర్వైవ్ అవ్వాలి, ఎస్ మీకు ప్రమోషన్స్ రావాలి, మీరు అందరితో కలిసిపోవాలి, టీం వర్క్ ఉన్నవి అన్ని చెక్ చేస్తారు. మీరు టెక్నికల్ స్కిల్స్ ఒక్కటేతోని వచ్చారు అనుకోని మీ పని ఏదో మీరు చేసుకొని వెళ్ళిపోతా అనుకుంటే మీరు అక్కడ ఎలివేట్ అవ్వలేరు. సో మీకు ఎప్పుడైనా సాఫ్ట్ స్కిల్ కూడా ఉంటే సో మీ బిహేవియర్ బాగుంటుంది, మీ టీం వర్క్ బాగుంటుంది, మీకు లీడర్షిప్ స్కిల్స్ చూపించారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ హయ్యర్ అథారిటీస్ ఎవరు ఉంటారో మీ టీం లీడ్ కానీ టీం మేనేజర్ కానీ మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. సో ఎప్పుడైనా మనకి ప్రమోషన్ టైం వచ్చినప్పుడు అరే ఈ క్యాండిడేట్ మనకు చాలా కంపెనీకి చాలా హెల్ప్ అవుతున్నారు, గ్రూప్ టీమ్తో మంచిగా బిహేవ్ ఉంది అని మీకు ప్రమోషన్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఐటీ సెక్టర్ చాలా స్ట్రిక్ట్ అయింది అని అంటే అంతకు ముందులాగా జాబ్స్ ఈజీగా రావడం లేదు ఇప్పుడు అని అంటే? అవును, ఏఐ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ పైన ఎఫెక్ట్ చూపించింది, చాలా జాబ్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపించింది. కాకపోతే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏఐతోని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అని నేర్చుకుంటే మన జాబ్స్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్.